హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ను మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే రిలీజ్ డేట్ అనేది ఎప్పుడు అనేది అదేవిధంగా పోస్టర్లో ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. బ్రో సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. బ్రో సినిమాలో వచ్చేసరికి సాయి ధరమ్ తేజ్ కూడా నటించడం జరిగింది. బ్రో సినిమా తర్వాత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయారని చెప్పుకోవచ్చు. బ్రో సినిమా తర్వాత హరి వీరమల్లు కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఓజీ సినిమా 3 సినిమాలు ప్రకటించడం జరిగింది. అయితే ఓజీ సినిమాకు సంబంధించి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమాకు సంబంధించి కొన్ని రోజుల క్రితమే టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టీజర్లో చూపించినప్పుడు మన పవర్ స్టార్ వచ్చేసరికి గ్యాంగ్ స్టార్గా నటించబోతున్నట్లు అయితే మనకు అర్థమైంది. అది ముంబై బ్యాక్డ్రాప్లో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాగాను మనకు చూపించడం జరిగింది. మొత్తం మీది అయితే గ్యాంగ్స్టార్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్టిమేట్ కొత్త లుక్లో కనిపించున్నాడు అయితే మనకు అప్పుడే అర్థమైంది. అయితే ఈరోజు ఆ సినిమాకి సంబంధించి మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ను ప్రకటించడం జరిగింది. అయితే రిలీజ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే మూవీ మేకర్ ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది. ఈ పోస్టర్లో వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్ చూసిన తర్వాత మన పవర్ స్టార్ అభిమానులు అయితే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్లో లుకింగ్లో చాలా స్టైలిష్గా నిలబడి ఉన్న పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వెనక చూసుకుంటే మాత్రం అయితే రాబర్ చేస్తున్న ఒక కార్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా మన పవర్ స్టార్ మిడలో ఒక లాకెట్ కానీ, అదేవిధంగా వచ్చేసరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో గ్లాస్ వచ్చేసరికి జనసేన సింబల్ చూపించడం జరిగింది. జనసేన పార్టీని కూడా ప్రమోషన్ భాగంలో కూడా కనిపిస్తుంది గ్లాస్ సింబల్ మనం చూస్తుంటే. మొత్తం మీది అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనుక మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి ఒక ముంబై బ్యాక్డ్రాప్లో ఉండే మనకు కనిపిస్తుంది మెయిన్గా. అది కూడా హైలైట్ చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో బొంబాయిని అని. అదేవిధంగా కాకపోతే లుకింగ్ మాత్రం చాలా స్టైలిష్గా అయితే నాకు అనిపిస్తుంది. ఈ పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి రిలీజ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓజీ సినిమా వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నట్లయితే మన నిర్మాతలు చెప్పడం జరిగింది. ఇదే తొలిసారిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇదే డేట్ నాడు మన అత్తారింటికి దారేది సినిమా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే రిలీజ్కి ముందే అత్తారింటికి దారేది సినిమా వచ్చేసరికి సగం పార్ట్ వరకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు సినిమా మాత్రం అయితే టాలీవుడ్ని షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ కెరీర్లో అతిపెద్ద భారీ హిట్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 95 కోట్ల వరకు అత్తారింటికి దారేది సినిమా వసూలు కురిపించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు కురిపించే సినిమాగాను అత్తారింటికి దారేది నిలవడం జరిగింది. ఆ తర్వాత అదే డేటుకు కూడా ఓజీ సినిమా కూడా రాబోతుంది. ఓజీ సినిమా వచ్చేసరికి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఎందుకంటే ఓజీ సినిమా వచ్చేసరికి గ్యాంగ్స్టార్ నేపథ్యంలో ముంబై గ్యాంగ్స్టార్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ కోసం అయితే ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ డేట్ ఫిక్స్ అవడంతో ఇది కూడా భారీ హిట్ సాధిస్తున్నట్లయితే పవర్ స్టార్ అభిమానులు అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఓజీ సినిమా వచ్చేసరికి ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. మిగతా షూటింగ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మిగతా షెడ్యూల్ కూడా పూర్తి చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాను వచ్చేసరికి డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నట్లయితే తెలిసిన విషయమే. బడ్జెట్ ప్రకారం అయితే ఏ మాత్రం వెనకడుగు వేస్తలేరట దానయ్య గారు. మాత్రం అయితే క్వాలిటీతోనే ముందుకెళ్తున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. మరి చూద్దాం సినిమా వచ్చేసరికి ఎలా ఉండబోతుందో. మరి సెప్టెంబర్ 27న మరి ఏ విధంగా ఉండబోతుందనే సినిమా ఫుల్ క్లారిటీ ఆ రోజే తెలుసుకుందాం. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ మన సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. అత్తారింటి దారైతే మాత్రమైతే బంపర్ హిట్ కొట్టడం జరిగింది. మరి ఓజీ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులు మెప్పిస్తుందో చూడాలి. బంపర్ హిట్ కొడుతుందా లేదా అనేది అయితే
పూర్తి డీటెయిల్స్ మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.